మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనం తెలియజేస్తున్నాను. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏంటంటే, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నదనేటువంటి వాక్యం ఉంది. ఇది యేసుక్రీస్తు వారు స్వయాన్ని చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నికార్స్ అయినటువంటి ఒక దైవ సేవకుడు, నికార్స్ అయినటువంటి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి వ్యక్తి, పాస్టర్ అయినా దైవ సేవకుడైనా ఒక బిషప్ అయినా ఇంకొకరైనా ఎవరైనా కానీ నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి అవతలి వాళ్ళు ఏం చేయాలని కోరతాడు, ఫస్ట్ ఇది చేస్తాడైనా. అయితే ఇప్పుడు ఈ మాటను ఎందుకయ్యా నేను చెప్తున్నానంటే, ప్రవీణ్ పగడాల గారి అన్నగారి యొక్క ఆ మృతిని లేదా ఆ మరణాన్ని ఎటో తీసుకెళ్ళిపోతున్నారు చాలా మంది నాకంటే మేధావులు, జ్ఞానులు, నాకంటే తెలివి ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. కాకపోతే నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను ఒక 10 years నుంచి దేవుని కృపను బట్టి ఆయన వాక్యాన్ని ఈ రీతిగా యూట్యూబ్లో పరిచర్య చేస్తూ, అదే రీతిగా కొన్ని సంఘాలకు వెళ్తూ దర్శిస్తూ నేనున్నా. అయితే నాకు కలిగిన బాధ ఏంటంటే, ఇప్పుడు నేను 10 years నుంచి ఉన్నటువంటి నేనే కొన్ని విషయాల్ని అధిగమించుకొని, ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నాం అంటారు కదా, యవ్వన కాలమే కదా, యవ్వన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి తొందరగా జారిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఏ విషయంలో ఒక చిన్న బాధ వచ్చినా, ఒక అప్పుల సమస్య వచ్చినా, ఉన్నాయండి, అప్పులు ఉన్నాయి. దేవుని పరిచర్యలో చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ నీ డ్యూటీ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. అప్పులు ఉన్నాయి, మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ మేము కనీసం ఏముంటుందని 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నేను నా వరకు నేనే పోలేదు అట్లాంటి విషయాలకి. అరే, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నా, ఈ మానసిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, శాలరీ సరిపోవట్లేదు, ఇట్లా చేయలేదు, ఏం చేయలేదు, సేవ చేయాలి, అది చేయాలి, పరిచయం చేయాలి, ఇన్ని ఉన్నా కూడా నేనే తాగడానికో లేకపోతే ఇంకొక దానికో పోలేదు. అయితే ప్రవీణ్ అన్న గారు ఒక గొప్ప దైవ సేవకుడు మరణంలో ఆయన రక్షణ పొంది నేను కూడా ఇలాంటి పరిచర్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక వీడియో చూసాను కదండి, గతంలో అంటే 2-3 రోజుల క్రితం, శనివారం సాటర్డే అనుకుంటా చూసా. ఏమన్నారు తెలుసా ఆయన? ఏమన్నారంటే, నేను భక్త సింగ్ గారి మరణమైనప్పుడు ఆయన సమాధి కార్యక్రమంలో నేనున్నా, అంటే అన్ని వేల మందిలో నేను ఒక్కడిని ఉన్నా. అప్పుడు నిర్ణయించుకున్నాను, నేను కూడా ఇలాంటి పరిచర్య చేయాలి, ఇలాంటి స్థితిలో నేను ఉండాలని కోరుకున్నారు. ఆయన కోరుకొని అప్పటి నుంచి పరిచర్యలో వస్తున్నారు. బహుశా భక్త సింగ్ గారు చనిపోయి ఎన్ని రోజులు నాకు తెలియదు, అయ్యుండొచ్చు, మినిమం అయ్యుండొచ్చు. అయినప్పటికీ ఇప్పుడు ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, ఏమంటారని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు చూపిస్తుంటే ఎంత సిల్లిగా ఉందంటే ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరు కూడా ఎందుకంత ఒక దైవ సేవకుని అంత ఇదిగా చేస్తున్నారు, ఎందుకు దైవ సేవకుని అంతలా దిగజారుస్తున్నారు? ఏ ఒక్కడైనా కానీ అంత ఈజీగా వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొనొచ్చుకొని బయట దాగేంత స్థితిలో ఉండరైనా, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను దైవ సేవకుని కదా అనేటువంటి స్టేజ్లో ఉంటారు. ఒకవేళ ఆయనకు మానసికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ బాధలు భరించలేకపోతున్నాడు, ఓర్చుకోలేరా? ఎందుకంటే 1000 మంది 1000 మందికి ఆయన మోటివేషన్ చేసే వ్యక్తి అండి, దేవుని వాక్యం ద్వారాగా. అట్లా నలుగురికి చెప్పేవాడు. ఆయన ఎందుకు ఇటువంటి స్థితిలోకి దిగజారుతాడు? ఆ బాధలు ఉన్నాయి, మానసికంగా ఏ బాధలు ఉన్నాయి. చాలా మంది అన్న పెద్దలు చాలా గౌరవిస్తున్నారు వాళ్ళందరినీ, అన్న వాళ్ళందరినీ. ఒకసారి ఆలోచించండి అన్నా, ప్లీజ్, దయచేసి. ఆఫ్టర్ ఆల్ మేమెంత అన్నా, వాళ్ళ కింద వాళ్ళు ఎన్నెన్నో డిబేట్లు చేశారు, ఎంతో మందిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, అంత జ్ఞానులు. నేను నిన్న మొన్న వచ్చిన వ్యక్తిని దేవుని పరిచర్యను బట్టి ఒక 10 years నుంచి. అయితే ఈ
ఈ మాత్రం ఇంగితం ఉండదా అండి? సుమారుగా ఒక 10 years 15 years లేదా 20 years అయ్యుండొచ్చేమో అన్నది. అటువంటి వ్యక్తి ఎలాగండి ఒక చిన్న సమస్యను ఎదుర్కోలేక పోయి తాగుతూ డ్రైవ్ చేస్తూ ఎట్లా పోతారండి అంత లాంగ్? అసలు అర్థం కావట్లేదు నాకైతే. ఏంటి బాధేస్తుంది. ఒక దైవ సేవకుడిని ఎంతగా దిగజారుస్తున్నారంటే ప్రియమైన వారలారా ప్రతి ఒక్కరు, చాలా బాధేస్తుంది ఈ విషయంలో. ఉన్నది చెప్పేయండి. ఏమన్నంటే ఇగో తాగారు. ఎట్లా తాగుతారండి? ఎట్లా తాగుతారు? ఈ విషయం ఒక్క విషయం చెప్పండి. 1000 మందికి మోటివేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి అండి ఆయన. 1000 మందికి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి అండి ఆయన. ఎట్లా అంటే తన సాక్ష్యాన్ని కోల్పోతారు. ఎట్లా అంటే తన సాక్ష్యాన్ని నీళ్ళపాలు చేసుకుంటారు. ఆలోచించండి దయచేసి. మానసికంగా ఒత్తిళ్లు ఉన్నాయేమో. ఇప్పుడు ప్రాణహాని ఉంది అన్నారు ఆయన. ఓకేనా? ప్రాణహాని ఉంది అన్నారు, బాగుంది. ప్రాణహాని ఉంది ఓవైపు, లాంగ్ జర్నీ చేయాలి ఇంకోవైపు. ప్రాణహాని, లాంగ్ జర్నీ, అక్కడ వెళ్ళి మళ్ళీ పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య. ఇన్ని 3 పెట్టుకొని ఏదో ఒక చిన్న సిల్లి ప్రశ్న గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ లోన అంత లాంగ్ పోయే వ్యక్తి తాగుకుంటూ వెళ్ళాడంటే ఎలాగండి నమ్మాలి మేము? నాకు అర్థం కాదు. ఎలాగ నమ్మాలి అసలు? ఆలోచించండి ప్రేమైన వాళ్ళ. ఏమన్నంటే ఆయనకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో అని అంటున్నారు. ఎట్లండి? నమ్మలేకపోతాం అసలు. ఆయన చావు అలా వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం అసలు. ధైర్యంగా చేయాల్సింది నడి రోడ్లో. ఓకే, బెటర్ కదా ఇది. ఇన్ని ఇబ్బందులు పెట్టి ఒక దైవ సేవకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు ప్రియమైన వాళ్ళరా అయ్యుండొచ్చు, ఎవరైనా హట్ అయితే నాకు సంబంధం లేదు, కానీ చెప్తా ఉన్నా ఒక విషయం. ఏం జరుగుతుందంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు చెప్పడానికి ఒకటే, మందిరంలో ఒకటే నీతిమంతులు పరిశుద్ధులు, బయటికి వెళితే ఎవడి పాట పాడితే ఎవడు ఆడింది ఆట, పాడింది పాట అనేది చిత్రీకరిస్తున్నారు ఈనాడు ఒక మంచి దైవ సేవకుని పట్టుకుని. అండి నిజంగా ఒకవేళ ఆయన తాగి చనిపోయినాను అనుకుందామండి, అన్ని లక్షల మంది రాజమండ్రిలోన, తర్వాత సికింద్రాబాద్ లో ఆయన ఇది ఏదైతే సమాధి కార్యక్రమం ఉందో అన్ని లక్షల మంది ఎలా వస్తారండి అసలు? పోనీ అప్పుడు ఫస్ట్ స్టార్టింగే చెప్పేచ్చు కదా, అవుద్ది ఏమైద్ది? స్టార్టింగ్ రోజు మరణ శవాన్ని ఆయన యొక్క దేహాన్ని చూసినప్పుడు, మృతదేహాన్ని చూసినప్పుడే చెప్పాల్సింది కదా, అరే ఈయన తాగారయ్యా అని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసింటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా. ఇన్ని రోజులు కాముగా పెట్టుకుని ఏవేవో చేస్తూ ఒక దైవ సేవకుని ఎందుకండి ఇట్లా చేస్తున్నారు? ఏ శత్రువు కూడా ఇటువంటి ప్రచారాలు చేయరండి నాకు తెలిసి. ఏ శత్రువు కూడా. చాలా బాధేస్తుంది. శత్రువు కూడా పగవాన్ని చూసి వాని ప్రమేయం లేకపోతే శత్రువు మీద ప్రమేయం లేకపోతే అంత బాధపడ్డు, అంత ప్రచారం చేయడాడు. ఏం చేస్తాడు తెలుసా? అరే నా ప్రత్యర్థి పోయినాడే అని కొంచెం మనసులో బాధ ఉంటది, ఎంత కటిక శత్రువైనా కూడా. ఎందుకు ప్రేమైన వాళ్ళ ఎందుకు ఈ రకంగా ఒక దైవ సేవకుని ఎందుకు అంత ఇది చేస్తా ఉన్నారు? ఇవన్నీ కాదండి. ఇది తేలాలంటే ఒకవేళ మీరు మద్యం సేవించి మందు తాగి డ్రైవ్ చేసి చనిపోయినారనేది నిజమైతే దీనికి చెక్ పెట్టేది ఎవరైనా అంటే ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏంటనేది తెలిసిపోతుంది నేను అనుకున్నంత వరకు. ఎందుకంటే అనుచరులు వచ్చినా ఆ విషయం తెలియదు, అన్న వెనకాల ఎవరైనా వచ్చినా ఆ విషయం తెలియదు, కానీ ఫ్యామిలీ వాళ్ళకి ఆయన గురించి అణువణు తెలుసు కదా, వాళ్ళు చెప్పేస్తారండి. ఓకే, ఆయన తాగుతారా తాగరా, ఆయనకు ఆ అలవాటు ఉందా లేదా వాళ్ళు చెప్పేస్తారు. బెటర్ కదా. మనం ఎందుకు గొడవ పడ్డాం? ఓకే, మీరేదో రిలీజ్ చేస్తా ఉన్నారు, మేము చూసిన వాళ్ళేదో కృషించిపోయి అరే మంచి వ్యక్తిని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఇబ్బంది పడ్డాం ఎందుకు? ఒక ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు బాధలో ఉన్నారు నా వద్దు,
ఇప్పుడొద్దు, నిదానంగా ఆలోచించండి ప్లీజ్. ఒకవేళ అదే నిజమైతే అందరు కామ్ అయిపోతారు కదా. నేను అనుకుంటున్నాను ప్రేమైన వాళ్ళరా, అన్న అటువంటి తప్పుడు పని అయితే చేయడు, తప్పుడు పని చేయడు. ఎందుకంటే ఆలోచన శక్తి లేనటువంటి వ్యక్తి కాదైనా, మానసిక స్పృహ లేనటువంటి వ్యక్తి కాదైనా, చాలా పర్ఫెక్ట్. నాకు తెలిసి ఆయన డిబేట్లలో కానీ ఆయన ప్రసంగాల్లో కానీ నేను చాలా బాగా గమనించిన ఆయన. అంత పర్ఫెక్ట్ వ్యక్తి. ఇప్పుడు నేనంటే ఒకటి జరగంగానే లేకపోతే ఒకటి నా మీదకి రాగానే నాకు బాధ కలగంగానే నేను పోతానేమో కానీ, మాట చెప్తున్నా, పోవడానికి అంత సీన్ లేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్న భయం. అలాంటిది ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన పోతారంటే ఎట్లా నమ్మాలండి? మేము నమ్మలేం. దయచేసి సమగ్రంగా ప్లీజ్, ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని అనవసరంగా చెడుగా చిత్రీకరించి మందు దాకా చనిపోయినాడు అని చెప్పకండి. ఏమైందో ఉన్న వాస్తవం చెప్పండి. జరిగేది ఏం జరగదు. క్రైస్తవులు శత్రువుల మీదకి వెళ్ళరు, ఆయన చంపిన వాళ్ళ మీదకి వెళ్ళరు, హంతకుల మీదకి వెళ్ళరు, ఎవరి మీదకి ఎవరు వెళ్ళరు. ఉన్న వాస్తవం చెప్పండి. ఓకే, దయచేసి గమనించండి. దేవుని భారంతో చెప్తున్నాను. ఎందుకంటే ముందు వాక్యం చెప్పాను కదా, ఎవరు మాకు ఇది చేయాలనుకుంటే ఫస్ట్ మేము చేసి చూపించాలి. అంటే ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది, ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది కదా. కాబట్టి